భయముతో ఉన్న వారికి 2 భాగ్యములు ఈ వచనాల్లో ప్రభు వారికి ప్రసాదించినట్లుగా చూడగలుగుచున్నాం. ఆ 2 భాగ్యములలో మొదటి మాట ఏమిటి అంటే, యేసు వచ్చి వారి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగునుగాక అని చెప్పెను. 20వ వచనములో ప్రభు వచ్చి తన చేతులను తన ప్రక్కను చూచి, నా గాయములు చూచారా, నా చేతులు ఎలాగూ చీలలతో బిగించబడ్డవో, నా ప్రక్కను చూచారా, బళ్ళెము ఎలాగూ పొడుబడిందో, కానీ గాయాలు నన్ను ఏం చేయగలిగాయి? ఇప్పుడు మేకుందా నా చేతికి, ఇప్పుడు బళ్ళెముందా నా ప్రక్కలో, వీటన్నిటిని నేను జయించానే. నా చేతుల్లో నుండి వచ్చే కాంతి మిమ్మల్ని స్వస్థపరుస్తుంది. ఆ వెలుగులో మీ చీకట్లు తొలగిపోతాయి. నా గాయములు మీ వ్యాధులను బాగు చేస్తాయి, మీకు ఆరోగ్యాన్ని ఇస్తాయి. అందుచేతనే నన్ను చూడండి. గాయపరిచే వారిని కాదు, గాయమును మార్పే నేనున్నాను. నా వైపు చూడండి, భయపెట్టే వారిని చూడకండి. భయాన్ని తొలగించి సమాధానాన్ని ఇవ్వగలిగిన నన్ను చూడమని ప్రభు చెబుతూ అంటుండే, వారికి ఏమి కలిగించాడట? యేసు ప్రభువును వారు చూచి, శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి. చెప్పిన మాటనే మరలా అంటున్నాడు. అప్పుడు యేసు మరలా చెప్పిన మాటని ఇంకొకసారి చెబుతూ, మీకు సమాధానము కలుగునుగాక అని పలికినాడు. ఈ రోజున కూడా మనం భయపడుతున్నామేమో. దేవుని మందిరములో ఉన్నంతసేపు నేనే అంటుంటాను, మరణాతమైన శ్వాసశాలలో ఆల్టర్లో కూర్చుంటే మీకు ఎలా కనిపిస్తుందో నాకు తెలియదు, కానీ నాకైతే పరలోకములో ఉన్నట్టు అనిపిస్తుంది అన్నాను విశ్వాసులతో. అయ్యా మాకు అలాగే ఉంది. ఇక్కడ నుండి మరలా బయటకు వెళ్ళగానే వారొక మాట, వీరొక మాట, వారొక సమస్య, వీరొక సమస్య. అందులో నిన్ను బాధ పెట్టే మాటలు ఎక్కువ, నిన్ను భయపెట్టే మాటలు ఎక్కువ, నిన్ను భయపెట్టే పరిస్థితులు ఉన్నాయి. కానీ శాలలోనే ఉండిపోగలమా? శుక్రవారం శాలలో స్వస్థ ప్రార్థనలు చేస్తుంటే మీరు వేల కొలది వచ్చి వింటున్నారు. కానీ జీవితం అంతా ఇంటిలో, ఇంటి బయట, వ్యాపారములో, ఉద్యోగములో, కుటుంబాల నలుగుడులలో ఉంటున్నారు. నెమ్మది లేదు. కానీ యేసు ప్రభు ఇచ్చిన సమాధానముతో మీరెక్కడికి వెళ్ళినా అక్కడ మీరు సమాధానముతో జీవించగలరు, సంతోషముతో బ్రతకగలరు. అందుకనే ఈవేళ పునరుద్ధానుడు ఎందుకు కనబడుతున్నాడు అంటే, సమాధానాన్ని ఇవ్వడానికి, సంతోషాన్ని ఇవ్వడానికి. ఏ మనిషి దగ్గర నుండి నీవు సమాధానాన్ని పొందగలవు? ఏ మనిషి దగ్గర నుండి నీవు సంతోషాన్ని పొందగలవు? నిన్ను సంతోషపరచగలరు అనుకున్న నీ కుటుంబీకులే, నీ ఇంటిలోని వారే నీకు సమాధానాన్ని, సంతోషాన్ని ఇవ్వలేకపోతున్నారని నీవు అంటున్నావేమో. యవనస్తులు అనేకులు ఈ సమాధానము కొరబడి, ఈ భయాన్ని, ఆందోళనలు కలిగిన వారై అర్ధాంతరంగా జీవితాలను అంతం చేసుకుంటున్నారు. ఆలోచనలు ఎక్కువై చదువుకున్న వాళ్ళు పిచ్చివాళ్ళ మారిపోతున్నారు. విలువైన జీవితాన్ని వృధా చేసుకుంటున్నారు. అందుకనే సమాధానము, సంతోషము అనేవి ఈ 2 మాటలు దేవుని ద్వారానే అనుగ్రహించబడుచున్నవి గనుక ఎక్కడికి వెళ్ళిన యుద్ధములే. ఒక దేశమేమి, ఒక ఖండమేమి, ఎక్కడికి వెళ్ళినా ఇవే ఉన్నవి. కానీ నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు అని దేవుని వాక్యములో, కీర్తన గ్రంథంలో తెలియజేస్తున్నాడు.